ఉమెన్స్ డే వస్తుందంటే చాలు వారం రోజుల ముందు నుంచి ఇన్స్టా యూట్యూబ్ లో అందరూ ఆడదంటే అబలా సబలా తబలా అనుకుంటా తెగ వాయిస్తా ఉంటారు. దీనికి తోడన్నట్టు ఆ మగువా మగువా సాంగ్ ఒకటి ఏ ముహూర్తాన దాన్ని రిలీజ్ చేశారో గానీ తెగ వాడుతున్నారు. బ్యాక్గ్రౌండ్ లో ఆ సాంగ్ వేయడము, సింపథెటిక్ సీన్ పెట్టడం. ఆ సాంగ్ రాసిన లిరిసిస్ట్ కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండడు ఇంతలాగా దాన్ని వాడేస్తారని. ఉమెన్స్ డే రోజు ఇంత హడావిడి చేస్తాము, మరి మిగతా 364 డేస్ ఏముండదు డొల్ల. ఆడవాళ్ళని కించపరచడము, అవమానించడము, అరాచకాలు చేయడము చక్కగా కంటిన్యూ చేస్తాం. ఏ రోజైతే అమ్మాయిని తన బట్టల్ని చూసి క్యారెక్టర్ జడ్జ్ చేయకుండా ఉంటారో, అమ్మాయిలు మాకు ఫ్రీడమ్ కావాలి అన్నప్పుడు ఎవరితో తిరగడానికి నీకు ఫ్రీడమ్ అని అనకుండా ఉంటారు, ఏ రోజైతే గవర్నమెంట్ జెండర్ బ్యాన్ ని లిఫ్ట్ చేసిన తర్వాత కూడా ఫీమేల్ ఫెటిసైడ్ జరగకుండా ఉంటుందో, ఎప్పుడైతే రేపులు జరిగినప్పుడు ఆ అమ్మాయిని బ్లేమ్ చేయడం ఆపేస్తారో, అసలు ఆల్ టుగెదర్ రేపులు జరగడం ఆగిపోతాయో, ఎప్పుడు కోడలుగా వచ్చిన అమ్మాయిని ఇన్లాస్ టార్చర్ చేయకుండా మెంటల్లీ హెరాస్ చేయకుండా ఉంటారు, ఎప్పుడైతే అమ్మాయి చదువుకు ఖర్చు పెడితే మళ్ళీ పెళ్లికి కూడా ఖర్చు పెట్టాల్సి వస్తుంది అందుకని చదివించడం ఆపేద్దాం అనే ఆలోచన మారుతుందో, ఎప్పుడైతే కల్చర్ పేరుతో ఆడపిల్లల్ని మీ పుట్టింటి నుంచి అది తీసుకురావాలి ఇది తీసుకురావాలి అని అనడం మానేస్తారు, ఎప్పుడైతే ఆ అమ్మాయి ఆఫీస్ లో ప్రమోషన్ చదువుతున్నప్పుడు షీఈ్ అ వుమెన్ షీ గాట్ ఇట్ ఈజీ అని అనడం ఆపేస్తారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఈ వర్స్ట్ బిహేవియర్ అంతా ఎప్పుడైతే ఆగిపోతుందో అప్పుడే యాక్చువల్ నిజమైన ఉమెన్స్ డే. ఆ రోజు నేను పోయేలోపు వస్తుందన్న నమ్మకం నాకు లేదు కాబట్టి ఇవాళ మా ఫ్రెండ్స్ అందరితో ఉమెన్స్ డే జరుపుకోవడానికి వచ్చాను. ఫ్రెండ్స్ మీ అందరికీ కూడా హ్యాపీ ఉమెన్స్ డే.